జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్మగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగర పోలీస్ కమిషనరేట్ లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. పాల్గొన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి సంకభ్రత బాక్షి, దేవస్థానం అధికారులు. నగరంలో ఘనంగా దివంగత వైఎస్ఆర్ 76వ జయంతిని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. మరుపురాని మహానీయుడని వైఎస్ఆర్ ని కొనియాడిన ప్రముఖులు. సింహాచలం ఈవోపై రుసరుసలాడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో ఏమాత్రం అలసత్వం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్. నగర పోలీస్ కమిషనరేట్ లో సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి సంకభ్రత బాక్షి, దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఇరుకైన రోడ్లు, ప్రాంతాల వద్ద అధిక భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చి భక్తులకు వెంటనే సాయం అందించాలని అన్నారు. ఎంతమంది భక్తులు వస్తారనే సమాచారం మేరకు ట్రాఫిక్ నియంత్రణ, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి పాయింట్లు సరిపడా పెట్టాలని, తగినన్ని వైద్య శిబిరాలు ఉండాలని తెలిపారు. కొబ్బరికాయ కొట్టే ప్రాంతంలో పటిష్ట చర్యలు చేపట్టాలని, బారికేడింగ్ ఏర్పాట్లలో లోపాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అదే మాదిరిగా వీధి దీపాలు 100% వెలగాలి. ప్రతి చోట టాయిలెట్స్, మంచినీళ్ళు, మెడికల్ క్యాంప్స్, లేకపోతే అంబులెన్స్, ఇవన్నీ ఏర్పాట్లు. పోలీస్ దాదాపు 2460 మంది ఉంటారండి. దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు, సగం మన జిల్లా నుండి ఉంటారండి. ఎక్కడ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్నీ ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుండి మేము చెప్తున్నాం. హెవీ వెహికల్స్ కూడా అనకాపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది. మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి. ఆ మెట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, అది బాగానే ఉన్నాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద ఎంఆర్పీఎస్ మాదిగ దండోరా జెండాను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు పేర్ల ఎలేషియా మాదిగతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. మందకృష్ణ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమాన్ని నడిపారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, గంట్యాడ గురుమూర్తి, పెద్దాడ సోమనాయుడు, కాకినాడ పెంటారావు, డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాది గారి బర్త్డే కూడా ఈ 31 సంవత్సరం కూడా అల్పెరగని పోరాటం చేసి ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఆయన యవ్వనం అంతా కలిపి 31 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు పోరాటంలోనే ఉన్నాడు. సో ఆ పోరాటం ద్వారా ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. సో దాన్ని సాధించుకునే క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని అండగా ఉండడం వల్ల ఇది సాధించుకోగలిగాం. అదే అదిగా ఆ నాయకులందరినీ పిలుచుకొని ఈరోజు మా జెండా పండుగలాగా ఏబిసిడి వర్గీకరణ జరిగిన ప్రారంభమైన తేదీని మేము గుర్తుగా పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. కాబట్టి ఆ సహకరించిన క్రమంలో వాళ్ళందరి అభినందనలు తీసుకొని వాళ్ళందరూ సన్మానాలు చేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఉక్కు నిర్వాసిత కాలనీ అగనంపూడి ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
విశాఖ ఆగనంపూడి 85వ వార్డు తదేపా అధ్యక్షుడు కర్రీ దశేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి పాలన తీరును అడుగుతూ సమస్యలను విన్నారు. ఇక్కడ బొర్రమాంబ ఆలయ సమీపంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. చాలా వరకు పింఛన్లు, తల్లికి వందనంపై ఫిర్యాదులు వచ్చాయని వాటికి పరిష్కారం చూపుతామని అన్నారు. ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. తొలగించిన కార్మికుల్లో ఆర్ కార్డు హోల్డర్లు ఉంటే ముందుగా వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామని, మిగతా వారికి కూడా దశల వారీగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఇలపు వరలక్ష్మి, నాయకులు గంతుకూర అప్పారావు, విందుల రాజు, వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. అయితే కొంతమంది మరి మిగతా పార్ట్నర్స్ కూడా, మీ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా రావాలని అడిగారు. అయితే ఇది 3 పార్టీలు సపరేట్గా చేయాలి, 3 మార్లు ప్రతి గుమ్మం ఎక్కాలి అనే ఉద్దేశంతో మరి ఈరోజు మొదటగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. రేపు వచ్చే నెలలో ఆగస్టులో జనసేన వారు చేస్తారు. అలాగే సెప్టెంబర్లో బీజేపీ వారు చేస్తారు. సో ఈ విధంగా ముగ్గురు కూడా, ఎన్డీఏ పార్ట్నర్స్ ముగ్గురు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వేరువేరుగా వెళ్ళి మన యొక్క అభివృద్ధిని వివరించాలి. దానివల్ల ఎక్కువ సార్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్తో చాలామందికి పెన్షన్లు తీసేశారు. మాకు చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది. చూస్తే చాలా బాధ కూడా అనిపిస్తుంది. కొంతమందికి ఇంకా ఇప్పుడు మనకు ప్రతి నెల 2,400 కోట్లు 2,600 కోట్ల రూపాయలు రమారమి మన పెన్షన్ మొదటి తారీఖే ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వారికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒంటరి మహిళలు కనిపిస్తున్నారు. కొంచెం అనారోగ్యంతో ఒకే ఇంట్లో ఇద్దరికి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరికి ఇస్తున్నాం, ఇంకొకరికి ఇవ్వలేకపోతున్నాం ఉన్నటువంటి ఆర్థిక భారాలతో. అయితే వీళ్ళన్నీ కూడా పరిశీలించి నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళిన వల్ల అని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికి తెలియజేస్తాం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా నగరంలో వైఎస్ఆర్ విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నేతలు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందులో భాగంగా జగదంబ కూడలి భారీ వైఎస్ఆర్ విగ్రహానికి దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన బలగంతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ జననేతగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. విద్య, వైద్యం, ఆయన చేపట్టిన పథకాల జోలికి వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం కూటమి పాలన ప్రజా వ్యతిరేకంగా ఉందని, రాజశేఖరుని తనయునిగా జగన్మోహన్ రెడ్డి కూడా నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం తాపత్రయం పడుతుంటారని, మంచి చేసిన వ్యక్తులను ప్రజలు ఎన్నటికీ మరువరని, రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని జోస్యం చెప్పారు. 76వ జయంతి ఒక యుగ పురుషుడు. భారతదేశ చరిత్రలో భారతదేశం ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా ప్రజల గుండెల్లో నివసించే నాయకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అతనిలో ఉండే గ్రేట్నెస్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రజల కోసమే పరిపాలన అన్న విధంగా చూడండి. అందుకే అలాంటి వాళ్ళు అంటారు, నెల్సన్ మండేలా అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్, ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్. అలా కాకపోతే ఏంటండి ఫీజు రియంబర్స్మెంట్? ఎవరైనా సరే ఊహించారండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎంబీబీఎస్ చదువుతారా, ఇంజనీరింగ్ చదువుతారా, బీఫార్మ్స్ చదువుతారా, ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళి చదువుతారా?
నేనంటూ ఉన్నానని చెప్పేసి అంత హ్యాండ్ ఓవర్ చేసే నాయకుడు మహానాయకుడు అండి బాబోయ్. ఎవరికి ఓలకి అందలేని నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ప్రోగ్రామ్ని టచ్ చేయమని చెప్పండి, ఎవరైనా సరే మసి అయిపోతారు. అవి ప్రోగ్రామ్స్ అంటే. చంద్రబాబు నాయుడుకి ఒక ప్రోగ్రాం చూపించండి, ఒక్క ప్రోగ్రాం. ఆరోగ్యశ్రీ బాబా ఏం ప్రోగ్రాం అనేది, కోట్ల మందికి ప్రాణాలను ఇచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుండాలి. రోజుకి 5,000 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో బిల్స్ వెళ్తున్నాయి. రోజుకి 5,000 అప్రూవల్కి వెళ్తున్నాయి. 10,000 సుమారు 26 లక్షల బిల్స్ పెండింగ్ పెట్టాడు. ఏమండి ఇదేం గవర్నెన్స్ అండి? 26 లక్షల బిల్లులు పెండింగ్ పెడితే ఏ హాస్పిటల్ వాళ్ళు పేదవాడిని మర్యాదగా చూస్తారు? చీపో అంటున్నారు. చీపో మేము ఇవ్వలేము, ముందు డబ్బు కట్టుకోండి, తర్వాత మాకు ఆరోగ్యశ్రీ రిలీజ్ అయిందని మీరు డబ్బు తీసుకోండి. ఎవరండి కట్టుకుంటారు? కట్టుకోలేరు కదా. అదండి ఆ దార్శనికత కలిగిన లీడర్. ప్రపంచంలోనే హౌస్ ఆఫ్ హ్యుమానిటీగా పేరు కాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవతావాదానికి ఆయన విలువనిచ్చి మానవీయ కోణంలో పరిపాలన సాగించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మానవత్వం కలిగి ఎవరైతే మంచి హృదయం కలిగి ఉంటారో వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వారు విజయం సాధిస్తారు అని చెప్పడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఒక ఉదాహరణ. అందువల్లనే ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, సంక్షేమం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన గుండెలో గూడు కట్టుకొని ఆయన ఉండడం మనం అందరం చూస్తున్నాం. అలాంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మా దక్షిణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అదే కోవలో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మానవతా విలువలను పాటిస్తూ నియోజకవర్గంలో కాదు విశాఖపట్నంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారిని ఆదుకుంటూ రాజశేఖర రెడ్డి గారి విలువలను ఆయన పాటించడం మనం చూస్తుంటే అలాంటి నాయకులను మనం అనుసరించడం కూడా మనం ఒక అదృష్టంగానే గర్వకారణంగానే భావించాలి. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక మానవత్వం, ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. ఏదైతే ఆయన ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఒక 108 కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇలాంటివి ఒక గేమ్ చేంజింగ్ విధానాలన్నీ తీసుకొచ్చి సంక్షేమం అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే ప్రజలు బాగుపడతారని చెప్పేసి ఆయన చూపించారు. అదే బాటలో తండ్రి 10 అడుగులేస్తే కొడుకు 100 అడుగులేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అనేక పథకాలు ఇవన్నీ చేసుకొచ్చారు. అయితే మొన్న 24 ఎలక్షన్స్లో మన దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ప్రజలు నమ్మి మోసపోయి ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలిచి ఏదైతే రాజన్న రాజ్యం ఆయన 19 నుంచి 24 వరకు చేశారో మళ్ళీ 29 నుంచి ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈసారి ప్రజలు నీరాజనాలతో అద్భుతంగా గెలుచుకొని వైఎస్ఆర్సీపీ మళ్ళీ ముందుకు వస్తుందని, ఈ గవర్నమెంట్ ఎటువంటి భయపెట్టిన అరెస్టులు చేసిన సోషల్ మీడియాలో కార్యకర్తలు బెదిరించిన ఏమీ బెదరకుండా ఈరోజు ఇంతమంది జనం వచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని మనసులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో గుండెల మీద పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ వైసీపీ నాయకులు జీవీఎంసీ పార్కులు, ఉద్యానవనాలు కబ్జా చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మధురవాడలోని ఎంఎస్ఆర్ లేఅవుట్లో బటర్ఫ్లై పార్క్ స్థలం బదిలీ చేశారని, ఇప్పటికే ఈ అంశం హైకోర్టులో ఉందన్నారు. వైసీపీ నేతలు రియల్టర్లుగా ఉన్న స్థలాల పక్కన ఉన్న పార్కుల స్థలాలు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. కోటనరవలో దళితుల స్థలాల సమీపంలో ఉన్న పార్కు స్థలం రాటిఫికేషన్ ఇచ్చారన్నారు. కనీసం గత వైసీపీ కౌన్సిల్లో పెట్టకుండా పని కానిచ్చేశారని, అప్పటి అధికారి విద్యుల్లత ఈ ఘనకార్యం చేశారన్నారు. ఇలాగే నగరంలో అనేక చోట్ల ప్రభుత్వ పార్కులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటి రక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బదిలీ చేయడం, ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వడం, ప్రైవేట్ వ్యక్తి ఈ పార్కు స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం
ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడంతో న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడంతో ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళకి అంటగాకి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో పార్కు స్థలాలను బదిలీ చేసుకునేటువంటి కార్యక్రమం ఇవాళ పూర్తిగా కంప్లీట్ చేశారు. దాని మీద న్యాయస్థానం కూడా ఆశ్రయించబోతా ఉన్నాం. పార్కు స్థలాలను కొన్నింటిని ఇవాళ టీడీఆర్లు తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పార్కు స్థలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఉద్యానవనాలు ఇవాళ చిట్టి అడవులు తయారు చేయాలనేటువంటి భావంతో ఉన్నటువంటి మా అధినాయకులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పార్కు స్థలాలను కాపాడాలి. ఈ ఏడాది జూలై 6న ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్ ఇండియా వారు ప్రకటించినటువంటి సిఏ ఇంటర్ ఫలితాల్లో విశాఖ శాఖకు చెందిన మాస్టర్ మైండ్స్ విద్యార్థి జె శరత్ చంద్ర ఆల్ ఇండియా 29వ ర్యాంక్ సాధించి విశాఖ కీర్తికి దోహదపడ్డాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శరత్ చంద్రని కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ అంజిబాబు, బ్రాంచ్ అకాడమిక్ ప్రిన్సిపల్ దినేష్ రెడ్డిలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ఆవరణలో నిర్వహించిన అభినందన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి విజయం సాధించారని తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ అకాడమిక్ ప్రణాళిక, క్రమశిక్షణ వల్ల విద్యార్థులు కామర్స్ కోర్సుల్లో ర్యాంకులు సాధించడానికి ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. ప్రకటించినటువంటి సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్, సిఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు విజయదుందుబి మోగించడం జరిగింది. దీనిలో సిఏ ఇంటర్ పరీక్షా ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వైజాగ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్ జె శరత్ చంద్ర హాల్ టికెట్ నెంబర్ 451129 ఆల్ ఇండియా లెవెల్లో 29వ ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా సిఏ ఫౌండేషన్ ఫలితాలలో పూర్ణచందు 333 మార్కులు రావడం జరిగింది. సిఏ ఫౌండేషన్ ఫలితాలలో ఇది దాదాపుగా హైయెస్ట్ మార్కు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఏ ఫైనల్ ఫలితాలలో మిగిలినటువంటి ఇంటర్ ఫౌండేషన్ ఫలితాలలో చాలామంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఇది మాస్టర్ మైండ్స్కి చాలా గర్వకారణం. అదేవిధంగా కష్టపడినటువంటి శరత్ చంద్ర కానీ, పూర్ణచందు కానీ, లేకపోతే స్టూడెంట్ కానీ వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఈ ర్యాంక్స్, ఈ మార్క్స్ తెచ్చుకోవటం జరిగింది. సో మాస్టర్ మైండ్స్ యొక్క అకాడమిక్ ప్రణాళిక, క్రమశిక్షణ విద్యార్థులను కామర్స్ కోర్సులలో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు సాధించడానికి దోహదపడింది. అదేవిధంగా ఈ ర్యాంకులు రావడానికి వాళ్ళ పేరెంట్స్, సో ఫ్యాకల్టీ, స్టాఫ్ వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా వర్క్ చేయడం వలన ఈ ఆల్ ఇండియా ర్యాంకులు, మంచి పాస్ పర్సంటేజీ మాస్టర్ మైండ్స్కి రావడం జరిగింది. ఈరోజే కాదు, ప్రతిసారి కూడా పరీక్షా ఫలితాలు ప్రకటించిన ప్రతి సందర్భంలో కూడా మాస్టర్ మైండ్స్కి ర్యాంకులు రావడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సిఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంక్ 29 వచ్చింది. నేను మాస్టర్ మైండ్స్లోనే కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ కోచింగ్ తీసుకోవడం నాకు ర్యాంక్ రావడంతో చాలా హెల్ప్ అయింది. ఇక్కడ చేసిన హార్డ్ వర్క్ ఇదంతా ఈ రిజల్ట్స్ నేను ఆల్ ఇండియా ర్యాంక్ రావడంతో అంటే చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. అండ్ సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు చదివే టైంలో. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్లో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటు తీసుకున్నాను. నాకు సిఏ ఫౌండేషన్ ఫలితాలలో 333 అవుట్ ఆఫ్ 400 వచ్చింది. దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మాస్టర్ మైండ్స్ వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు నేను చదువుకున్నాను. నేను మాస్టర్ మైండ్స్లో ఇంటర్మీడియట్ నుంచి చదువుతున్నాను. నా సిఏ ఫౌండేషన్ ఇంకా సిఏ ఇంటర్మీడియట్ బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. నాకు దీనికి మా పేరెంట్స్ అండ్ మాస్టర్ మైండ్స్ సపోర్ట్ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేశారు నేను చదువుకునే టైంలో కూడా. విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జగదంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించబడిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్లు వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుందని, లేబర్ కోడ్లు అమలు కాకుండానే గత 10 సంవత్సరాల నుంచి అనేక ప్రయోగాలు సాగుతున్నాయని, దానిలో భాగమే వివిధ కంపెనీల్లో కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్ను రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం, ప్రభుత్వం అడ్డుకోవడం అని ఆరోపించారు. అన్నిటికంటే లేబర్ కోడ్లో ప్రమాదకరమైంది సమ్మె హక్కును కాజేయడమన్నారు. నూతన చట్టం వస్తే కార్మిక నాయకులను జైల్లో పెట్టి నిర్బంధించవచ్చన్న దురాచరణలో ప్రభుత్వం ఉందని చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు యజమానులు పిఎఫ్, ఈఎస్ఐ బోనస్లు చెల్లించిన వారికి జైలు శిక్ష పడుతుందన్న భయంతో కొద్దో గొప్పో కట్టేవారని,
కోడ్ అమలైతే అది కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ఎదిరించి లేబర్ చట్టాల్లో కాపాడుకునేందుకు చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సమ్మె పోస్టర్ని ఆవిష్కరించారు. హార్ట్ ఎంత ముఖ్యమో కార్మికులు ఉద్యోగరీత్యా చేయడానికి ఈ 44 కార్మిక చట్టాలు అంత ముఖ్యం. ఈ 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించిన సందర్భంలో కేంద్రంలో ఉన్న 5 ఫెడరేషన్లు 11 కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో మొత్తం ఉన్న 5 యూనియన్లు కూడా కలిసి ఒక జూలై 9ని సమ్మెలో దిగాల కార్మికులు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. 8వ తేదీన ఏవో అంటే బ్లాక్ బ్యాడ్జీల ద్వారా నిరసన తెలియజేస్తూ మధ్యాహ్నం 12 గంటలకి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని మహాధర్నాగా ఈ ప్రభుత్వానికి ఇక్కడున్న డిపార్ట్మెంట్లకి మా కార్మికుల నిరసన తెలియజేయడం జరుగుతుంది. 9వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తమైనటువంటి సమ్మె పిలిపించినాయి. వాస్తవంగా మే 20వ తారీఖున జరగాల్సిన సమ్మె. అప్పట్లో పెహల్గాం ఉగ్రవాది దాడి అనంతర పరిణామాలు, యుద్ధ వాతావరణం, ఘర్షణల మూలంగా ఈ సమ్మెని అప్పట్లో వాయిదా వేశారు. రేపు జూలై 9ని జరగబోతూ ఉంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కార్పొరేట్లకి, అదానీ అంబానీలు లాంటి కార్పొరేట్లు, విదేశీ కంపెనీలకి వాళ్ళ ప్రయోజనాలు రక్షణ కోసం కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లని కింద కుదించడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమ్మె చేసే హక్కు వరకు కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలు. ఇప్పుడున్న చట్టాల ప్రకారంగా అయితే ఆ చట్టాలని అమలు చేయాల్సినటువంటి యజమానులు వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళకి జరిమానాలు, శిక్షలు, జైలు శిక్షతో సహా శిక్షలు ఉన్నాయి. కానీ ఇప్పుడు లేబర్ కోడ్లు సవరణ చేసిన అనంతరం అవి అమలులోకి వస్తే ఆ శిక్షలు వాళ్ళ మీద పూర్తిగా ఎత్తేయటం జరిగింది. వాళ్ళకి విశాఖలో ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు, ద్విచక్ర వాహనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఆర్కే బీచ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఆమెతో పాటుగా విశాఖ సిపి సంకభ్రత బాగ్చి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విశాఖ పోలీసులకు 100 ఏసీ హెల్మెట్లు, 2 డ్రోన్ కెమెరాలు అందించిన విశాఖ పోర్ట్ అథారిటీ వారికి హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 100 ఏసీ హెల్మెట్లను అందజేసిన సౌత్ ఏషియా ఎల్పీజీ కంపెనీ వారికి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. 64 ద్విచక్ర వాహనాలను విశాఖ పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీస్ సంక్షేమంలో విశాఖ సిపి సంకభ్రత బాగ్చి ముందు ఉంటున్నారని కితాబిచ్చారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 64 ద్విచక్ర వాహనాలు పోలీసులకు అందజేశామని, ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించే విధంగా ఏసీ హెల్మెట్లు అందజేశామన్నారు. పోలీస్ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోలీస్ శాఖలో మార్పులు తీసుకువస్తున్నామని తెలియజేశారు. సిబ్బందికి సౌకర్యాలు కల్పిస్తే వారు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. దానివల్ల ఆ ఏసీ హెల్మెట్ ధరిస్తే 8 నుండి 10 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఒక ఏసీ ఫీలింగ్, ఎయిర్ కండిషన్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏసీ హెల్మెట్ నేను పెట్టడం జరిగింది. మన వైజాగ్ నగరంలో దాదాపు 400 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారండి. ఈ ఎండలో పనిచేయాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందు 35 ఏసీ హెల్మెట్ కొని డొనేట్ చేశారండి డోనర్స్, దాతలు. ఈరోజు ఇంకా 200 ఏసీ హెల్మెట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా
165 ఏసీ హెల్మెట్స్ మేము ఇవ్వగలిగితే 100% ట్రాఫిక్ సిబ్బంది కవర్ అయిపోతుంది. అది కూడా త్వరలో ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ అందరికీ కూలింగ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఏసీ హెల్మెట్స్ కూడా అందరికీ ఇచ్చేస్తే మన ట్రాఫిక్ సిబ్బంది ఎంత ఎండ్ అయినా సరే మన వీధిలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ అనేది అతి కష్టమైనది. ఈరోజు అటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులకి ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అంటే వాళ్ళకి అవకాశాలు అనే కన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఏసీ హెల్మెట్స్ని కూడా ఈరోజు గౌరవ సిపి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద మనకి పోర్ట్ అథారిటీ వాళ్ళని, ఎల్పిసి వాళ్ళని, సౌత్ ఏషియా ఎల్పిసి వాళ్ళని, అదేవిధంగా హెచ్పిసిఎల్ వాళ్ళని కన్సల్ట్ చేసి సుమారుగా 200 వరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. అదీ కాక ఈరోజు డ్రోన్స్ ఏదైతే చాలా అవసరం, ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి డ్రోన్స్ అనేవి ఎంత అవసరం మనకు తెలుసు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా 2 డ్రోన్స్ ఉండాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానిలో భాగంగా అది కాక స్పెషల్గా ఒక 8.5 lakh పెట్టి స్పెషల్ ఫీచర్స్ ఉన్న డ్రోన్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ డ్రోన్ కూడా మీరు అందరూ చూశారు. అందులో ఒక పోలీసు సైరన్తో పాటు ఈవెన్ ఒక మైక్ కూడా అరేంజ్ అవుతుంది. మనం ఈవెన్ మనకి బీచ్ ఏరియాలో ఎక్కువ మంది ఈ లోపలికి వెళ్ళిపోదామని స్నానాలు చేసే వాళ్ళు చాలామంది వస్తుంటారు. అక్కడ కొంచెం లోతుగా ఉంటుందని కానీ ప్రమాదాలు ఉంటాయని కానీ హెచ్చరించే పరిస్థితిలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంచుమించు ఇందాక ఒక పెద్ద డ్రోన్ ఈరోజు మాకు ఏపీ పోలీస్ తరపున వచ్చిన డ్రోన్ కూడా చూస్తున్నారు. అది అరౌండ్ 5 kilometers వరకు దాని విజిబిలిటీ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం అంతా కలిపి ఒక 5 kilometers వరకు విజిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా సస్పిషియస్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని మేము ట్రాక్ చేయాలన్నా కూడా అందులో ట్రాక్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా వెహికల్ సస్పిషియస్ వెహికల్ నెంబర్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా హిట్ అండ్ రన్ జరిగినా కూడా ఇమీడియట్గా అవతల వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. పోలీస్కి మ్యాక్సిమం చాలా ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు ఏదైతే కంపాక్టర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్ అనేసరికి పెద్ద పెద్ద ఫైల్స్తోని గుట్టలుగా ఫైల్స్ కనిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆ ఫైల్స్ అన్నీ కూడా కాంపాక్ట్ పొజిషన్లో కాంపాక్టర్స్లో పెట్టుకొని భద్రపరుచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫైల్ ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైల్ మాత్రం చాలా కొన్ని ఇయర్స్ టుగెదర్ అవి మనం భద్రం చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కంపాక్టర్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసి ఈరోజు మన సీఎం గారు కూడా స్టేట్ లెవెల్లో 1,00,000 కెమెరాలకి ఈరోజు మనం శ్రీకారం చుట్టాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బాబు షూరిటీ మోసాలు గ్యారంటీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు హాజరయ్యారు. మహానేత 76వ జయంతి సందర్భంగా ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగదాంబ జంక్షన్లో గల రమేష్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దక్షిణ వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కోలా గురువులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మోసాలకు పాల్పడడంలో 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు మరొక్కసారి నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నట్టేటా ముంచాడన్నారు. సూపర్ 6 అమలు చేశామని అబద్దాలు ఆడుతున్న కూటమి నేతల గుండె మీద చేసుకుని చెప్పగలరా అంటూ వాసుపల్లి సవాల్ విసిరారు. ఇచ్చిన తల్లికి వందనం పథకం కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కనీసం 60 ఏళ్ల వృద్ధులకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. 5 సంవత్సరాల కాలం కానీ ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో, ఈవెన్ కరోనాలో 2 సంవత్సరాలు తినేసినా కానీ ఇట్ ఫెయిల్. సచ్ ఎ గ్రేట్ లీడర్. నువ్వు కరోనా లేదు, నీ అదృష్టం. అయినా కానీ నువ్వు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిపోయావు. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 59 సంవత్సరాల వరకు పెన్షన్ 1500 ఇస్తాను అన్నావు. ఇవ్వలేదే, ఇచ్చావా? మరి ఇచ్చాను ఎలా చెప్తున్నావు నువ్వు? నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అన్నావు. మీ అధికార పత్రికలోనే ప్రచురించారు. సుమారు 90 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. మరి అంతే వాళ్ళు మీరు 3000 రూపాయలు చెప్పిన సంవత్సరం కాలికి 36,000 ఇవ్వాలా ఒక్కొక్కరికి? ఇచ్చారా? ఇవ్వలేదే. మరి ఎందుకు మీరేమో చెప్తామన్నారు మా 4 మందం అని? బీసీలందరికీ 50 సంవత్సరాలే పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చారా?
మా 4 మందమా? ఇది వాస్తవం కాదా? 4 మందమైనా సరే చిలక మాట్లాడుతుంది, చక్కనైన కబుర్లు మాట్లాడుతుంది. అది ఆలోచించుకోవాలి. ఓకే, మనసు ఉంటుంది. 4 మందమైనా సరే తెలుసుకోగలుగుతారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా, ఏ కూటమి పార్టీ కూడా ఇంత యాంటీ ఇన్కంబరెన్సీ డెవలప్ అవ్వలేదు 1 సంవత్సరం కాలంలోనే. నేను చెప్తాను అదే మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి, 41% ఆఫ్ ఓట్లు వచ్చాయి, 11 సీట్లకే పరిమితం అయిపోయాం. నువ్వు జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 2-3% ఎక్స్ట్రా వచ్చి నువ్వు సీట్లు కొట్టావు. ఏది? క్యాపిటలైజింగ్ ద మోడీస్ పాపులారిటీ. పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి మా జగన్మోహన్ రెడ్డి కొట్టండి. ఏ పార్టీకైనా సరే మేము సవాలు ఇస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్కి నువ్వు సింగిల్గా వచ్చి నీ ఓన్ సీట్ గెలిపించుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు 175 కూడా గెలిపించుకునే శక్తి ఉంది అతనికి. లోకేష్ సింగిల్గా పోటీ చేసి నువ్వు గెలిపించుకో, నీకు నీ సీటే గెలిపించుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిపించుకోగలుగుతారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ నేతలు, వైఎస్ఆర్ అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సరగడం చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి కూడలిలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తామందరం అభిమానించే జననేత రాజశేఖర్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిదే అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవ కూడా ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజా ప్రయోజనాత్మకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ చిరస్మరణీయంగా ఉండాలని కొనియాడారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటివే కాకుండా చెప్పలేనటువంటి అనేక హామీలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి ముఖ్యంగా మనకి విశాఖపట్నానికి సంబంధించి అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఇవాళ మనం బీఆర్టీఎస్ రోడ్ కానీ, లేదంటే ఫార్మాసిటీ కానీ, అక్కడ మన ఏదైతే ఎస్సీజెడ్ అచ్యుతాపురం ఎస్సీజెడ్ కానివ్వండి, ఈ విమ్స్ కానివ్వండి, లేదంటే స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, సింహాద్రి ఎక్స్పాన్షన్, బీహెచ్పీవీని కాపాడుతూ బీహెచ్ఈఎల్లో విలీనం చేయడం, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మారుపేరుగా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు మనందరికీ కూడా ఎప్పటికీ కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలందరిలో గుండెల్లో కూడా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని మనం చూసాం, ఆయన పరిపాలన చూసాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈ దేశంలో ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఆయన ఇచ్చిన మాట తప్పనే మడమ తిప్పన్న యోధుడు కానీ, నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి పథకాలు ఇంప్లిమెంటేషన్ ద్వారా నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఆ పథకాలు చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒకటి కాదు, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళు కింద చేసినటువంటి ముఖ్యమంత్రి, మహానాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. 32 కిలోమీటర్ల సింహాద్రిగిరి ప్రదర్శన ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2 రోజుల క్రితం తొలి పావంచ వద్ద షెడ్డు కూలిన ఘటనపై ఆలయ ఈవో త్రినాథరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది దేవస్థానం యంత్రాంగం, ఈఈలు, డిఈలు, ఏఈలు, ఇతర దేవస్థానాల నుంచి అనేక మంది ఇంజనీర్లు ఉన్నా షెడ్డు కూలిపోయిన సంఘటన చోటు చేసుకోవడం క్షమించరాని నేరంగా పరిగణించాలని రుసరుసలాడారు. కాంట్రాక్టర్తో దగ్గరుండి ఇంజనీర్లు పని చేయించుకోవాలి తప్ప నెపం కేవలం కాంట్రాక్టర్ మీద నెట్టేయడం సరికాదని చీవాట్లు పెట్టారు. గత గిరి ప్రదక్షిణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, గిరి ప్రదర్శన అనంతరం భక్తులు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు జరిగిన చందనోత్సవం గోడ ఘటన, ఈ మధ్య గిరి పౌర్ణమి ఏర్పాట్లలో రేకుల షెడ్డు కూలిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఒక ఛాలెంజ్గా తీసుకొని గిరి ప్రదర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన మీడియాకు తెలిపారు. ముఖ్యంగా త్రాగునీరు, మరుగుదొడ్లు, భక్తులకు ప్రసాదాల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా దేవస్థానం, జీవీఎంసీ, పోలీసులు కలిసి సమన్వయంతో పనిచేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అయితే దురదృష్టం కొద్దీ మొన్న జరిగిన చందనోత్సవంలో అనుకోకుండా ఒక సంఘటన జరగటం,
7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం దేవస్థానం చరిత్రలోనే ఎవరు కూడా ఊహించిన విధంగా సంఘటన జరిగి అందరినీ కూడా ఆందోళనలకి ఒక కలిచివేసింది. ఆ నేపథ్యంలో నిన్నగాక మొన్న జరిగిన ఏదైతే తొలిపావంచ దగ్గర షెడ్ కూలిపోవటం ఇవి చూసిన తర్వాత భక్తుల్లో ఒక భయాందోళన, ఒక చిన్న అనుమానాలు కూడా లేకెత్తే పరిస్థితి వచ్చింది. అందుకే ఒక పక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీని మీద చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేస్తున్నప్పుడు కూడా రేపు జరగబోతున్న గిరి ప్రదక్షిణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలి, మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈఓ గారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం మనకి ఇప్పుడు దాకా జరుగుతున్న గిరి ప్రదక్షిణలు అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడ మనకి పబ్లిక్లో ఇబ్బంది కలిగే ఏరియాస్ ఉన్నాయి, వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలి, వాటి మీద ఈసారి యంత్రాంగం ఎలా ఫోకస్ పెట్టారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది. మొత్తం 32 కిలోమీటర్లు ఇది టోటల్ స్ట్రెచ్. ఇది కూడా అందరికీ తెలిసింది. 32 కిలోమీటర్స్ మొత్తం ఇక్కడ తొలిపావంచ దగ్గర నుంచి మొత్తం తిరిగి ఆ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా కంప్లీట్ అయితే 32 కిలోమీటర్స్. ఈ 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి రేపటి నుంచి ఎల్లుండి దాకా కూడా దాదాపు 1 మిలియన్ అంటే దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారనేది అంచనా వేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర పోలీస్ కమిషనరేట్ లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. పాల్గొన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖభ్రత భాక్షి, దేవస్థానం అధికారులు. నగరంలో ఘనంగా దివంగత వైఎస్ఆర్ 76వ జయంతిని నిర్వహించిన వైసీపీ శ్రేణులు. మరుపురాని మహానీయుడని వైఎస్ఆర్ని కొనియాడిన ప్రముఖులు. సింహాచలం ఈవోపై రుసరుసలాడిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో ఏమాత్రం అలసత్వం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.